విజయనగరం పార్లమెంటు సీటుని రఘురామకృష్ణరాజుకి ఇచ్చి ఆయన అక్కడి నుంచి పోటీ చేయించేటటువంటి ఆలోచనలో ఈ రెండు పార్టీల అధినేతలు ఉన్నారట. సో ఇది పాయింట్ నెంబర్ 1. ఎందుకు విజయనగరం అంటే అక్కడ ఆల్రెడీ అంతకుముందు అశోక్ గజపతిరాజు పోటీ చేశారు. ఈసారి కూడా ఆయన పేరు బలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ ఆయన కూతురికి ఎలాగూ విజయనగరం అసెంబ్లీ టికెట్ కూడా ఇచ్చారు కాబట్టి ఈసారి ఈక్వేషన్స్లో భాగంగా రఘురామకృష్ణరాజుకు ఒక సీట్ ఇద్దామని చెప్పేసి, ఆయనకు అన్యాయం జరగకూడదని చెప్పేసి ఈ పొత్తులో ఈ పార్టీలు కలవటానికి కానివ్వండి, ప్రస్తుతం పొత్తు సక్రమంగా జరగడానికి కానివ్వండి, అనేక రకాలుగా రఘురామకృష్ణరాజు సహాయపడ్డాడు. కాబట్టి ఆయనకు అన్యాయం జరగకుండా ఉండేందుకు విజయనగరం సీట్ని సామాజిక పరంగా కూడా వాళ్ళు రాజులే వీళ్ళు రాజులే కాబట్టి పెద్దగా అక్కడ ఇబ్బంది ఏం వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అన్ని ఈక్వేషన్స్ కలుపుకొని పోసపాటి అశోక్ గజపతిరాజు ప్లేస్లో రఘురామకృష్ణరాజుకు ఆ టికెట్ ఇచ్చి అవసరమైతే అశోక్ గజపతిరాజును రాజ్యసభకు పంపించైనా సరే ఆయన సంతృప్తి పరిచి మొత్తానికి రఘురామరాజును కూడా తిరిగి పార్లమెంటుకు పంపించేటటువంటి ఆలోచనలు అయితే ఉన్నారట.